దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల గౌరవం, భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలైనా సహించబోమని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. జరిగిన సంఘటన కృష్ణబాబు కాలనీలో 2 రోజుల క్రితం జరిగిన సంఘటన అత్యంత హేయకరమైన, బాధాకరమైన విషయం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి కృష్ణబాబు కాలనీలో 2 రోజుల క్రితం జరిగిన సంఘటన అత్యంత హేయకరమైన, బాధాకరమైన విషయం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి ఒక కృష్ణబాబు కాలనీలో 2 రోజుల క్రితం జరిగిన సంఘటన అత్యంత హేయకరమైన, బాధాకరమైన విషయం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకున్నందుకు నిజంగా చాలా చాలా బాధిస్తున్నాను. ఇలాగ ఒక మహిళ పట్ల ఒక దాష్టికానికి గురి అయిన వ్యక్తుల్ని చట్టరీత్యా చాలా తీవ్రంగానే శిక్షించడం కూడా జరిగింది. అయితే ఈ సంఘటనలోకి వస్తే 15 సాయంత్రం 2 కుటుంబాల మధ్య ఒక చిన్న వివాదం, అది చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా మార్చిన పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఒక నాయకుడు ఇలా దాడి చేయించాడు మా మీద అని చెప్పి బాధితులు ఎంతో తీవ్ర ఆవేదనతో, తనకు తగిలిన దెబ్బలతో మా ముందుకు రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడే నగరంపాలెం స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకి సిఐ గారికి కాల్ చేసి, ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, నాయకులు ఎవరైనా, వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరు ఉన్నా కూడా ఆ సంఘటనలో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి తీసుకోవాలి అని చెప్పి సిఐ గారికి చాలా సీరియస్ గా ఆయనకి డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది 16వ తారీఖు సాయంత్రం అంగన్వాడీ రివ్యూ అయిపోయిన తర్వాత నా దృష్టిలోకి వచ్చిన సంఘటన విషయం ఇది. బాధితురాలు స్వయంగా రావడం జరిగింది. అప్పటికప్పుడే అదే 16వ తారీఖు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి సదరు పోలీస్ అధికారికి కూడా చెప్పడం జరిగింది. ఆ సంఘటనలో, అక్కడ చోటు చేసుకున్న సంఘటనలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, అదే విధంగా ఒక హిజ్రా, అదే విధంగా 2-3 నాయకులు, అదే విధంగా కొందరు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఈ సంఘటనలో దాదాపుగా 9 మంది దీంట్లో భాగస్వామ్యులు అయ్యారని తెలవడం జరిగింది. నా దృష్టిలోకి వచ్చిన వెంటనే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. సదరు వ్యక్తి కూడా నా దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా నా మీద ఎదురుదాడి చేశారు, వాళ్ళు కూడా అసలు ముందు మొదలు పెట్టారు అని చెప్పి నాకు వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఏది ఎలా ఉన్నా, పరిస్థితులు ఎటుపోయినా, ఒక మహిళ పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు అనేది చాలా చాలా బాధాకరం, అత్యంత హేయమైన విషయం. కాబట్టి మీరు చట్టరీత్యా దీని మీద శిక్షార్హులు అవుతారు, ఖచ్చితంగా దీన్ని మీరు ఫేస్ చేయాలి అని చెప్పి అప్పటికప్పుడే ఆ సదరు కార్యకర్తకి వార్నింగ్ ఇచ్చి మరి ఇతని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి పోలీస్ అధికారులకు కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఎప్పుడు మహిళల పట్ల చాలా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. వారి పట్ల ఇలాంటి చర్యలు ఏవైనా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. కాబట్టి విత్-ఇన్ 24 hours ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా స్టేషన్ లో కూర్చోబెట్టడం జరిగింది. అదే 16వ తారీఖు ఈ సదరు వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేసి పోలీసు అధికారులు వీళ్ళందరినీ 9 మందిని ఒకేసారి పట్టుకొని లోపలేసే ప్రక్రియలో భాగంలో అది 17వ తారీఖు దాకా కూడా ఎక్స్పాండ్ అయ్యింది. టైము కాలయాపన జరిగింది. అయితే దీన్ని పక్కదారి పట్టిస్తూ వాడుకోవాలనుకుంటున్న మీడియా, దీని మీద అనేక రకమైన రూమర్లు తీసుకొస్తున్న మీడియా దయచేసి అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల ఎంతో సెన్సిటివ్ గా ఉంటుంది. ఇలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి భార్య పైన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త విమర్శించారు అని చెప్పి, అంటే పెట్టకూడని కమెంట్లు పెట్టారు అని చెప్పి చట్టరీత్యంగా అతన్ని రిమాండ్కి తీసుకోవడం జరిగింది. ఏదైనా జరిగినప్పుడు, మహిళల పట్ల ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్ గా కూటమి ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది. ఈ రోజు కూడా ఈ సంఘటనలో మా దృష్టికి వచ్చిన వెంటనే ఈ సదరు వ్యక్తుల పట్ల మేము చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.